వెల్కమ్ టు ఐబీటీవీ. నగరాల మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించిన రోడ్లు అమలు కాకపోవడంతో చిన్న భూస్వాములు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఏళ్ల తరబడి రోడ్ల నిర్మాణం జరగకపోతే అదే మాస్టర్ ప్లాన్ ను కొనసాగించాలా లేక మార్పులు చేయాలా అనే విషయంపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భవిష్యత్తు కోసం ప్లానింగ్ చేస్తుంటాం అధ్యక్ష. చాలా మట్టిగా రోడ్లు ప్రపోజ్ చేస్తుంటాం. ఇది 100 అడుగుల రోడ్డు, ఇది 80 అడుగుల రోడ్డు అని చెప్పేసి ఒక ఇమాజినరీ రోడ్స్ మనం మాస్టర్ ప్లాన్ లో పెడతాం. మాస్టర్ ప్లాన్ లో పెట్టిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ కి ఒక పీరియడ్ ఉంటుంది అధ్యక్ష. ఒక 20 ఇయర్స్ మాస్టర్ ప్లాన్ లో 20 ఇయర్స్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ 20 ఇయర్స్ లో ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ రోడ్ ని కంటిన్యూ చేయాలా లేకపోతే ఇంకో 40 సంవత్సరాలు తీసుకెళ్లాలని దాని మీద కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మాస్టర్ ప్లాన్ లో అలాగే కంటిన్యూ చేస్తే దాంట్లో చిన్న చిన్నగా ఉన్నటువంటి వారు ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాయం అయిపోతారు. కనుక దాని మీద ఒకవేళ 20 సంవత్సరాలు కానీ మాస్టర్ ప్లాన్ లో ప్రపోజ్ చేసినటువంటి రోడ్డు కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే దాన్ని కేవలం టీడీఆర్లు ఇచ్చి వదిలిపెట్టుకోవడం కాకుండా ఎక్విజేషన్ నేషనల్ హైవేస్ ఏ విధంగా అయితే ఎక్వైర్ చేస్తున్నావో ఆ విధంగా ఎక్వైర్ చేసి ఆ ల్యాండ్ ఓనర్స్ కి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష.